ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారని ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి కూడా వచ్చారని చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం గౌరవ సభాపక్ష నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరికొన్ని నిమిషాల్లో ఇక్కడ జరగనుంది. ప్రధానంగా ఈ సమావేశానికి సహచర ఎమ్మెల్యేలందరూ, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరందరూ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈనాడు సిఎల్పి సమావేశం జరగబోతుందో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 4 అంశాల మీద చర్చించనున్నాం. ఒకటి, గడిచిన 2020 ROR యాక్ట్ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతన్నలు, భూములున్న ఆసాములు ఏదైతే ధరణి ద్వారా ఇబ్బంది పడ్డారో ఆ ధరణిని ప్రక్షాళన చేసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి భూభారతి ROR 2025 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం లాంచ్ చేయటం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలని మా శాసనసభ్యులందరికీ ఈ సిఎల్పి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని యొక్క ఉద్దేశాన్ని, దాంట్లో ఉన్న సారాంశాన్ని, దాంట్లో ఉన్న అంశాలని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాయో పూర్తిగా వివరించేది ఒక ఐటెం. రెండవది ఇందిరమ్మ ఇళ్ళు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని ఎలా ఎలకేషన్ చేయాలో, పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ఎలా ఇవ్వాలో, పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా పేదవాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకి, సభ్యులందరికీ కూడా వివరించనున్నారు. అదే రకంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా సన్నబియ్యం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, సలహాలు మేరకు అద్భుతంగా ఉగాది నాడు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని లాంచ్ చేసుకొని ప్రతి గ్రామంలో, ప్రతి డీలర్ ద్వారా ప్రతి పేదవాళ్లకి, అర్హులైన అందరికీ ఈ సన్నబియ్యాన్ని ఇచ్చాము. దీన్ని కూడా ప్రజలలో ఎక్కడైనా చిన్న చిన్న అపోహలుంటే వాటిని నివృత్తి చేసే దాంట్లో గురించి కూడా ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పనున్నారు. అదే రకంగా 4వ అంశం కులగణనతో పాటు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యక ముందే ఎస్సీ వర్గీకరణని మాటలతో కాకుండా చేతలతో చేసి దాన్ని జీవో రూపంలో కూడా నిన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా లాంచింగ్ చేస్తూ ఈ జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాల మీద, ఈ 4 అంశాల మీద చాలా విపులంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరికొన్ని నిమిషాల్లో ఈ సమావేశానికి వస్తున్నారు. వారు ఆ ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అని యావత్ తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకి తెలియజేస్తున్నారు.